ఇవాళ చూపించేది మాత్రం నాకు తెలిసి బెస్ట్ అని మీరు అంటారు. దాపరికాలు లేవు, దాచేది ఉండదు. ఎంత నీట్గా వచ్చిందో చూడండి స్కిన్ అయితే. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. సమ్మర్ అంటేనే మనం భయపడతాము, ఎండకి ముఖం అంతా పాడైపోతుందని చెప్పి. సో మనం ఏదో ఒక టిప్స్ ఫాలో అవుతుంటాం కదా. ఇవాళ నేను మీకు కంటిన్యూస్గా ఒక నెల రోజుల పాటు నేను చూపించేది చేసి చూడండి. ఆ తర్వాత స్కిన్ వేరియేషన్ ఏంటనేది మీరే నాకు కామెంట్స్లో చెప్పండి ఒక నెల వాడి చూసిన తర్వాత. ఇంతకీ ఏం చూపిస్తున్నానంటే ఒక క్రీము, ఒక స్క్రబ్బు, ఒక ప్యాకు, అలాగే టోటల్గా వీటన్నిటిని వాడుకుంటూ ఫేషియల్ ఇన్ని చూపిస్తాను అనమాట ఒక వీడియోలో. అలా అని చెప్పి నేనేదో మీకు దొరకని పదార్థాలు కాదండి, మన ఇంట్లో ఉండే రెగ్యులర్గా ఉండే రెండు పదార్థాలు, దాంతో మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెండే అండి, వాటితో చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే మన బ్యూటీ టిప్స్కి ఎంత మంచి రివ్యూస్ వస్తాయంటే అండి, నేను ఒకసారి మంగుమచ్చలకి ఒక క్రీమ్ చేసి పెట్టాను. దానికి చాలామంది వాడి చూసారంట, లైవ్లో వచ్చిన వాళ్ళు చెప్పారు. నిజంగా అంటే పూర్తిగా పోయినాయి అని కాదండి, చాలా లైట్ అయిపోయింది. ఆవిడ నాకు చూపించారనమాట. భలే హ్యాపీగా అనిపించింది. కామెంట్స్లో కూడా చాలామంది వాడి చూస్తే బెటర్గా ఉంది అట్లా పెట్టారు. ఇంకా అలాంటివి చాలా చాలా టిప్స్ నేను మీకు హెల్ప్ అయ్యేవి పెడుతూనే ఉంటున్నాను, మంచి ఫేషియల్స్ చూపిస్తున్నాను. కానీ ఇవాళ చూపించేది మాత్రం నాకు తెలిసి బెస్ట్ అని మీరు అంటారు. ఇంకా చూద్దాం రండి. ఇంతకీ ఫస్ట్ మనం దానికి ప్రిపరేషన్ ఉంది, అది వంటగదిలో చేసుకుని అప్పుడు ప్రశాంతంగా కూర్చొని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. పదండి. మన క్రీమ్కి ముఖ్య పదార్థాలు అండి ఇవి. ఇదిగోండి చూసారా, దాదాపుగా ఒక 20 వరకు బాదం పప్పులు రాత్రిపూటే మనం నీళ్ళలో నానబెట్టేసుకుంటే చక్కగా నానతాయండి. ఇవి ప్రాపర్గా నానితేనే మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇవి బాదం పప్పులు నానబెట్టేసి పొట్టు తీసుకున్నాను అనమాట. ఒక 2 స్పూన్లు లేదంటే ఒక టేబుల్ స్పూన్ అయితే 1.5 అనుకోండి బియ్యం కూడా మనం రాత్రి నానబెట్టుకుంటే మంచిగా మనకి నానితేనే మరీ పలుకు లేకోకుండా మంచిగా మెత్తగా నలుగుతుందండి. చక్కగా బియ్యం కూడా కడిగేసి నానబెట్టుకోవాలి. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి. మనం మళ్ళీ ఈ వాటర్ ఏం పారబోయాల్సిన పని లేదండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్ శుభ్రంగా ముందే మనం ఏదైనా చట్నీలు అవి వేసుకుని ఉంటే కనుక మళ్ళీ మంట లేకుండా శుభ్రంగా విమ్ లిక్విడ్ వేసుకుని ఒకసారి మంచిగా ప్రాపర్గా క్లీన్ చేసేసుకోవాలండి. చేసుకున్న మనం బియ్యం ఏదైతే నానబెట్టుకున్నామో అదే వాటర్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఇవి తిగ్గా వస్తాయి కొంచెం, అంటే బియ్యం కూడా ఉంది కనుక తొందరగా దిగదు అనమాట. సో కొంచెంగా పల్చటి క్లాత్ వేసుకుని మనం చక్కగా ఇట్లా చేతితోటి అనుకుంటూ మంచి పాలు అనేవి తీసుకోవాలండి. ఈ మిగిలిన పల్పు పైన ఏదైతే ఉంటుందో అదైతే పడేయొద్దు. ఇది మళ్ళీ మనం విడిగా కలెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి. సో ఇట్లా రెండోసారి కూడా మళ్ళీ వేసుకుని మంచిగా పాలు అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది మన ముఖ్య పదార్థం బియ్యము అలాగే బాదం పప్పులు 2 కలిపి తీసుకున్న పాలు అనమాట. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్, అలాగే ద బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు దీన్ని మనం 2 భాగాలుగా చేసుకుందాము. అంటే ఒకటేమో నేను క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను, ఒకటేమో మనం ఈ మిల్క్ని స్టోర్ చేసుకుని ఎలా ఫేస్ ప్యాక్ లాగా వాడుకోవచ్చు అనేది చూపిస్తాను. అసలు చూడండి ఎంత తిగ్గా వచ్చిందో, అసలు ఒక చుక్క పడిపోయినా వేస్ట్ అయిపోతాయేమో అనిపిస్తుంది అనమాట. అంత మంచి ఇది బుజ్జి సీసాలు ఇవి. మనం ఇప్పుడు దీన్ని క్రీమ్ లాగా చేసుకుంటాను. ఆ మిల్క్ తోటి పని ఏంటనేది కూడా చూపిస్తాను. దీన్ని ఎలా వాడుకోవాలనేది ఒకసారి కలిపి స్టోర్ చేసుకుందాము. ఈ మిల్క్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి.
సో ఇది పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇది మనం స్క్రబ్ లాగా వాడుకోవచ్చు. దీనిలో ఇంకేమేం పదార్థాలు కలపాలి స్క్రబ్ లాగా వాడుకోవడానికి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇది కూడా మనం ఇంకొక సీసాలోకి స్టోర్ చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. సో దీన్ని కూడా మనం మంచిగా కలిపేసుకుని, ఏమీ వేయలేదు నేను ఇంక ఇందులో, జస్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా స్టోర్ చేసుకోవడమే. ఒక 15 రోజుల పాటు అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఫ్రిడ్జ్లో తడి తగలుకోకుండా గాజు సీసాల్లోకి ఇందులో మనం వాటర్ వేసుకున్నాం కనుక ఇంకా ఎక్కువ ఏమీ తగలుకోకుండా చక్కగా పాడైపోద్దని డౌట్ ఉంటే కనుక ఐస్ క్యూబ్ లాగా చేసుకునైనా పెట్టేసుకోవచ్చు అండి ఫ్రీజర్లో, చిన్న చిన్న క్యూబ్స్ లాగా. కరెక్ట్గా ఇదైతే సీసా నిండిపోయింది. ఇది మనకి ఇప్పుడు కొంచెం స్క్రబ్ చేయడానికి కావాలి కనుక ఆ మందం మిగిలింది. ఇది కూడా మంచిగా స్టోర్ చేసుకుందాం. భలే క్యూట్గా ఉంది కదండి. ఈ మధ్య నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించినవి తీసుకున్నాను అనమాట. ఇలా వీడియోస్ చేసినప్పుడు బాగుంటాయని తీసుకున్నా. సో మన స్క్రబ్ అయితే పక్కన పెట్టేసుకున్నాము. అలాగే స్క్రబ్బు క్రీమ్కి తేడా తెలియడం కోసమని స్క్రబ్కి ఒకదానికి బ్లాక్ క్యాప్ పెట్టాను, దీనికి మిల్క్కి ఈ క్యాప్. సో అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం క్రీమ్ చేసుకుందామండి. సో ఇప్పుడు బాదం క్రీమ్ తయారు చేసుకోవడానికి దీనిలోకి ఒక స్పూను అలోవెరా జెల్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, అలోవెరా జెల్ మన ఇంట్లోదైనా వేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇంట్లోది వేసుకుంటే కనుక కొంచెం కట్ చేసిన తర్వాత సైడ్ది ఆ పసరంతా పోయేదాకా మంచిగా నీట్గా శుభ్రంగా కడిగేసుకుని అప్పుడు వేసుకోవాలన్నమాట, మధ్యలో పల్ప్ మాత్రం. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కనుక, చాలా డ్రైగా ఉంటుంది మా స్కిన్ అనుకుంటే కనుక వైటమిన్ ఈ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు మాది సంజనాదైనా నాదైనా నార్మల్ స్కిన్ కనుక నేను ఇంకా ఇందులో ఆయిల్స్ ఏమి వేయట్లేదండి. మీరు అవన్నీ ఏమి లేవండి మా దగ్గర లేవు అనుకుంటే ఇంట్లో చేసుకున్న కొబ్బరి నూనె ఉన్నా కానీ, కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. దీన్ని బాగా కలపాలి. కలిపితే అప్పుడు మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇంకేం చేయవసరం లేదండి, ప్రాపర్గా బీట్ చేసుకోవాలంతే. వేలకు వేలు ఖర్చు పెట్టుకునే క్రీము దీని ముందు దిగదుడుపండి. చూస్తున్నారా అసలు ఎంత చక్కగా వచ్చిందో, మంచి కన్సిస్టెన్సీలో. ఇప్పుడు దీన్ని మనం ఇంకో జార్లోకి తీసుకుందామండి. ఈ బొజ్జి సీసాలు ఇదనే కాదు, ఇలాంటివి ఏవైనా కూడా అండి మనం గాజు సీసాల్లోకి తీసుకుంటే మంచిది. దాని ముందు ఏమి కారాలు అట్లాంటివి ఏమీ పోయికోకుండా చూసుకొని ఇలాంటివి సపరేట్గా దానిలోకి తీసుకుంటే మంచిది. ఇప్పుడు దీన్ని ఎప్పుడు వాడాలి, ఎవరు వాడాలి, ఎలా వాడాలి, ఇవన్నీ నేను చెప్తానండి. ఇప్పుడు ఇది ఫిల్ చేసుకుని మూత పెట్టుకుందాం. ఇదిగోండి చూసారా, చక్కగా ఇట్లా ఉంచితే కూడా అంత ఇదిగా పడిపోయేటట్లేదు. దీన్ని మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా స్క్రబ్ ఎలా చేసుకోవాలి చూడండి, అసలు ఒకసారి రాసుకొని చూపిస్తా చూడండి. నైటు చక్కగా రాసుకుని అట్లా వదిలేయచ్చండి. చూసారా, మనకి ఏమి కొంచెం కూడా ఇట్లా తెల్లగా ఉండటం కానీ, ఏదన్నా చిరాకు ఉండడం కానీ అట్లా ఏమి ఉండదు అనమాట. చక్కగా ఇంకిపోయింది చూడండి. ఇట్లా నైట్ చక్కగా మనం స్నానం చేసిన తర్వాత పడుకునే ముందు రాసేసుకున్నాం అనుకోండి, కొద్ది రోజుల్లోనే మార్పు అనేది మీరు గమనిస్తారు. ఇప్పుడు మనం స్క్రబ్ చేసుకుందామండి. నాకు ఇందులో ఇదంతా ఉంది కదా, దాన్ని వేస్ట్ అవ్వటానికి ఇష్టపడట్లేదు నేనైతే కొంచెం కూడా. సో ఇదంతా శుభ్రంగా తుడుచుకుని ఇది ప్యాక్కి వాడుకుందాం ఈ బౌలు. ఇప్పుడైతే స్క్రబ్ ఇందులోనే ఏం పదార్థాలు వేసుకోవాలనేది చూపిస్తాను. స్క్రబ్కి కొంచెం ఒక 5-6 చుక్కలు తేనె అండి. తేనె పడదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, జస్ట్ దీంతోటైనా మనం చేసుకోవచ్చు అనమాట స్క్రబ్. ఇప్పుడు ఒకవేళ ఇది బాగా గట్టిగా ఉందనుకోండి, మీరు బట్టలోంచి తీసిన తర్వాత బాగా గట్టిగా ఉంది, మరీ రఫ్గా ఉంది అనుకుంటే కనుక కొంచెం మనం తీసుకున్నాం కదా 4 బాదం పాల చుక్కలు 4 వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని మనం చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఫేషియల్ చేసుకుందాము. చాలా అసలు
ఒక 2-3 వేలు పెట్టి మీరు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా రిజల్ట్ వస్తుంది అనమాట. చూపిస్తా పదండి. మిల్క్, క్రీము, స్క్రబ్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక 15 రోజుల పాటు హ్యాపీగా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఇప్పుడు ఏంటంటే అండి, ఫేస్ క్లీన్గా ఉండాలి ముందు నీట్గా. నా ఫేస్ మీద అయితే ఎటువంటి మేకప్ కానీ ఏం లేదు, ఇంట్లోనే ఉన్నాను స్నానం చేసి. సో ఇదిగోండి, ఇప్పుడు ఇందులో మనము కొంచెం తేనె కలుపుకున్నాము. చూసుకుని మంచిగా అసలు ఎంత బాగుందంటే మీరే చూడండి. మసాజ్ తర్వాత ఈ 5 మినిట్స్ మసాజ్ తర్వాత ఫేస్ ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది లైవ్ రిజల్ట్. ఏదైనా అంతే, దాపరికాలు లేవు, దాచేది ఉండదు. కానీ ఇలాంటివి మనం ఏం చేసుకున్నా కానీ మెడకు కూడా చేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో ఉన్నాను కనుక చేయట్లేదు. మెడకి, ఈ చేతులకి, ఇవన్నిటికీ కూడా చక్కగా చేసుకోవాలి. 4 నుంచి 5 నిమిషాల పాటు మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. చూసారా ఫేస్ ఎంత బాగా వచ్చిందా? 4 నుంచి 5 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసుకుని ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. ఫేస్ అయితే మాత్రం ఎంత బాగుందో. టైం లేనప్పుడు ఈ స్టెప్ వరకు చేసుకున్నా కానీ బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇంత క్రీమ్ చేసుకున్నాం కదండి, ఈ క్రీమ్ని కొంచెం అలా ఫేస్కి రాసుకుని ఒక 3 to 4 మినిట్స్ టైం ఉంటే, టైం లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు, టైం ఉంటే కనుక చేసుకోండి. ఇలా రాసుకుని ఒక 4-5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాం మీకు. చూసారా, నాకు ఇది కూడా అసలు ఏం వేస్ట్ సరిపోయింది చూడండి. మనం ఇంట్లో చేసుకుంటే అది దేనికి ఎంత వాడాము ఏంటి వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అనమాట. మనం వాడిన ముఖ్య పదార్థాలు ఏంటి? బాదము, అలాగే బియ్యం కదా. బియ్యం అనేది మనకి స్కిన్ని మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం, వైటనింగ్, లైటనింగ్కి బాగా హెల్ప్ అవుతుందండి, చాలా మంచిది. నెక్స్ట్ ఇది ఎర్ర కందిపప్పు అంటే ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. నా దగ్గర ఎప్పుడు ఇట్లా పౌడర్ ఉంటుంది, దీన్ని స్క్రబ్ లాగా వాడుకుంటాము. అది వేరే ప్రాసెస్ ఉంటుంది, కావాలంటే అడగండి చెప్తాను. ఇది మెత్తగా పౌడర్ చేసుకున్న ఎర్ర కందిపప్పు పొడి, ఓకేనా. ఇది మనకి ఫేస్ ప్యాక్కి ఎంత అవసరమో అంత తీసుకోండి. ఇలా ఫేస్ మీద మచ్చలు అవి ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది అన్నట్టు చెప్పలేదు కదా. మనము పూసుకున్న ఏదైతే ఈ క్రీమ్ ఉందో మొత్తం అంతా కూడా చూసారా అబ్జార్బ్ చేసి, అంటే డ్రై ఇంకిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఈ స్టెప్ అనమాట. అదేం కడగాల్సిన పని లేదు. మనం ఈ మిల్క్ తీసి పెట్టుకున్నాం కదా, ఈ ప్యాక్ని కలపడానికి మనం ఈ మిల్క్ వాడతాము. సో ఎంత అవసరమో అంత తీసుకుని చక్కగా పేస్ట్ లాగా అయ్యేటట్టుగా కలుపుకొని, ఇంకా మనం ఇది నేను జల్లించలేదండి, ఎందుకంటే స్క్రబ్ లాగా వాడుకుంటాను కదా. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక ఈ ఎర్రకంది పప్పు పొడిని జల్లించుకోండి, ఓకేనా. అదే కనుక ఫేస్ మీద మచ్చలు ఉన్నాయి అనుకోండి, బాగా మంగు మచ్చలు అట్లా ఏమన్నా ఎక్కువ మచ్చలు ఉంటే కనుక కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా ప్యాక్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. ప్యాక్ అప్లై చేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాల పాటు ఆరిన తర్వాత పూర్తిగా డ్రై అవనివ్వద్దు. ఆరినాక కొంచెం నీళ్ళల్లో చేతులు డిప్ చేసుకుని తడుపుకుంటూ రౌండింగ్ చేసుకుని మసాజ్ చేసుకున్న తర్వాత మనం ప్యాక్ అనేది క్లీన్ చేసేసుకోవాలి. చూసారండి ఫేస్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. స్కిన్ అయితే అసలు చెప్తున్నాను కదా, మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ షేర్ చేస్తారు
ఖచ్చితంగా గ్యారంటీగా చెప్తున్నా, అంత బాగుంటుంది రిజల్ట్. అయితే ట్రై చేయండి. సో ఫిల్టర్స్ లేవు, ఏమీ అప్లై చేసిన లేదు, మీ ముందే కడుక్కొని వచ్చాను. ఫేస్ చూడండి ఎంత నీట్గా ఉందో. చిన్న చేంజెస్ ఏంటంటే, ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కనుక దీంట్లో వైటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి మెడికల్ షాప్లో కానీ కాస్మెటిక్స్ షాప్స్లో కానీ. సో అదొక క్యాప్సూల్ వేసుకోండి, ప్యాక్లో అయినా కానీ క్రీమ్లో అయినా కానీ. క్రీమ్లో అయితే కనుక 2-3 క్యాప్సూల్స్ వేసుకోండి, చక్కగా ఉంటుంది. లేదంటే ఆల్మండ్ ఆయిల్ దొరుకుతుంది బయట, అది కలుపుకోవచ్చు. జోజోబా ఆయిల్ దొరుకుతుంది, అది కలుపుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. ఏదైనా డ్రై స్కిన్, టూ డ్రై ఉంటుంది మన స్కిన్ అనుకుంటే. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే మాత్రం అసలు ఏమీ కలపవసరం లేదు. ది బెస్ట్ క్రీమ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే మాత్రం. అసలు ఆయిల్ అనేది ఉండదు. సో అదనమాట ఇవాళ మనం తయారు చేసుకున్న ఈ 3 స్క్రబ్, మిల్క్. దీన్ని టోనర్ లాగా కూడా వాడచ్చు అండి. ఒకవేళ దాని గురించి కావాలంటే అడగండి, చెప్తాను. సో మరి ఈ రోజుకైతే కనుక వీడియో ఇదేనంటే, మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ బాగుంటే మాత్రం మళ్ళీ వచ్చి అప్పుడు కామెంట్ చేయండి ప్లీజ్. నేను ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఎవరైనా వాడచ్చండి, యాజ్ ఏ ప్యాక్ లాగా. ఈ క్రీమ్ని అయితే పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు. పిల్లలు అంటే టీనేజ్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి, టీనేజ్ స్టార్ట్ అయిన వెంటనే పిల్లలకి ఏదో ఒకటి రావడం అట్లా అవుతుంది కదా. సో వాళ్ళైనా వాడుకోవచ్చు, ఆడ మగ ఎవరైనా వాడుకోవచ్చు అనమాట. అదండి. ఎంత ఫ్రీక్వెన్సీలో వాడచ్చు అంటే, క్రీమ్ డైలీ వాడుకోవాలి, స్క్రబ్ మాత్రం వారానికి 2 సార్లు. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చక్కగా మన ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సునీత.